దేవుడే శత్రువులతో వ్యవహరించాల్సిందిగా దేవునికి అప్పగించాలి. Amen. Christ returns in judgment. క్రీస్తు తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చేంత వరకు We use every opportunity to show them love. ప్రతి అవకాశమును కూడా మనం వాళ్ళని ప్రేమించడానికే తీసుకోవాలి. We long for our enemies to repent. మన శత్రువులు పశ్చాత్తాపడాలని మనం కోరాలి. We want their salvation. వారు రక్షించబడాలని మనం And ఆశించాలి. they must become our brothers and sisters. వారు మనకి సహోదరులు కావాలని కోరాలి. If they won't, ఒకవేళ ఆ రీతిగా వారు చేయకపోతే okay, judgment is coming. సరే, ఇక ఎట్లాగో తీర్పు అయితే వస్తుంది. But how much better it is when they do repent and are saved. అయితే వారు ఎంత మేరకు వారు How much పశ్చాత్తాపడి it is better if they repent and be saved now. ఒకవేళ వారు ఇప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఎంత బాగుంటుంది కదా. So let Psalm 35 remind us that the Son of God was treated like an enemy of God, so that enemies of God like you and I could become sons and daughters of God. 35వ కీర్తన దేవుని యొక్క కుమారునికి ఎట్లాగైతే శత్రువులుగా ఉండినారో మనము కూడా దేవునికి శత్రువులంగానే మనం ఉండిన వారమే కదా. And now he has turned us his sons and daughters. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని ఆయన యొక్క కుమార్తెలుగా చేసుకున్నాడు. And then may God help you, every one of us, to understand these wonderful truths. ఈ అద్భుతమైన సత్యాలని మనమందరం కూడా అర్థం చేసుకునేలాగిన దేవుడే సహాయం And చేయను. implement them in our lives. వాటిని మన జీవితంలో మనము అలవర్చుకుందాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును.